హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఇది కంపోస్ట్ అండి. నేను ఇది కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకుంటున్నానండి. ఇది మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ పడేయకుండా ఇలా నేను ప్లాంట్స్కి యూజ్ అవుతుంది అనేసి నేను కంపోస్ట్ రెడీ చేస్తున్నానండి. ఇలా మొత్తం వేసేసానండి. మన వచ్చే కిచెన్లో వచ్చే వేస్టేజీ, మన ప్లాంట్స్లో వచ్చే వేస్టేజ్ అంతా ఇలా వేసేసుకొని మనము కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చండి. ఇది ఒక కంపోస్ట్ ఒక 30 days పడుతుందండి. ఇది మొత్తం బ్లాక్ కలర్గా అయిపోతుందండి. కలరు చేంజ్ అయిపోతుంది. దీంట్లో ఏదైనా ప్లాంట్ పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి ప్లాంట్స్. వాటికి మొక్కలకి చాలా మంచిదండి. ఇగో ఇలా బ్లాక్ కలర్గా వస్తుందండి డ్రై అయిపోయిన తర్వాత. ఇంకా కిచెన్లో వచ్చే వేస్టేజ్ ఏది పడేయకూడదండి. ఎవ్రీవన్ యూజ్ చేసుకోవచ్చు ప్లాంట్స్కి. ఇది చూసారు కదా, బెండకాయలు ఇలా అన్నీ వేసేసానండి. వేస్టేజీ పడేయకుండా బయట నేను ఇలా వేసేసి మొత్తం కంపోస్ట్ రెడీ చేసుకుంటానండి. ఇంతకుముందు ఒకటి చేశాను, దాంట్లో ప్లాంట్స్ పెట్టానండి. చాలా బాగా వచ్చిందండి. ప్లాంట్ చాలా బాగా వచ్చింది. ఎవ్రీవన్ యూజ్ చేసుకోవచ్చండి. కిచెన్ వేస్టేజ్తోనే మనము కంపోస్ట్ చేసుకుంటే మొక్కలకి చాలా మంచిదండి. ఇలా మొత్తం చేసేసానండి. ఇది ఒక 20 days అలా పట్టింది. ఇంకొక 20 days ఉంచిన తర్వాత ఈ మట్టి ఒక బ్యాగ్లో తీసుకొని దీంట్లో ప్లాంట్ పెట్టుకోవచ్చండి. లేకపోతే ఈ మట్టిని ఇంకా కంపోస్ట్ మొత్తం అన్ని ప్లాంట్స్కి కొద్దిగా ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల గ్రోత్ బాగుంటుందండి. చాలా హెల్తీగా పెరుగుతాయి మొక్కలు. ఇలా మొత్తం వేసేసానండి నేను. మొత్తము మట్టిని ఇంకా కింద పైన అనేసేసి దీనిపైన మట్టి కప్పేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇలా అయిపోయిందండి. మొత్తం కంపోస్ట్ రెడీ అయిపోయింది కింద. ఇంకా ఈ పైన మొత్తము ఫ్లవర్స్ ఏదైనా మనం వేసుకోవచ్చండి దీంట్లో. కంపోస్ట్కి చాలా బాగుంటుందండి. ప్లాంట్స్ మాత్రం చాలా హెల్తీగా ఉంటాయి. ఇంకా ఇలా మొత్తం మనము కిచెన్ వేస్టేజ్ మొత్తం వేసుకొని మనం కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటున్నానండి. మొత్తం కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.